హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. టుడే మనం అన్ని టిఫిన్స్లోకి యూజ్ చేసుకోగలిగే అల్లం చట్నీని ఎలా చేసుకోవాలో చూసేయండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న చింతపండు, అల్లం ముక్కలు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మెంతులు, జీలకర్ర, కరివేపాకు, కొద్దిగా ఇంగు కూడా యాడ్ చేస్తాను. ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ఇప్పుడు రెడీగా ఉన్నాయి. మనం ఎంత చేసుకోవాలో దానికి తగ్గట్టు చింతపండుని, ఒక నిమ్మకాయ అంత చింతపండుని ఫస్టే నానబెట్టి ఉంచుకున్నానండి. అట్లనే మూకుడు కింద, బాండి కింద వెలిగించుకున్నాను. ఫ్లేమ్ కనిపిస్తుంది కదా, ఇది వేడెక్కింది. ఆల్రెడీ ముందే పెట్టుకున్నా కాబట్టి తగినంత ఆయిల్ వేసుకుందాం. మనం ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు అన్నా మన టిఫిన్స్లో మనం తినేదాన్ని బట్టి మనం ఎంతైనా చేసుకోవచ్చండి. ఒక్కసారి చేసుకుంటే మనకి ఒక వారం రోజుల వరకన్నా మళ్ళీ పదే పదే చేయకుండా ఇది ఉపయోగపడుతుంది. ఇవాళ రేపు ఫ్రిడ్జ్లు ఉన్నాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, బయట అయినా నిలవ ఉంటుంది. 1 వీక్ తర్వాత మళ్ళీ ఫ్రెష్గా చేసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడైతే ఇగోండి, ఒక పావు స్పూన్ అన్ని మెంతులు, శనగపప్పు మనం చేసేదాన్ని బట్టి శనగపప్పు వేసుకోవాలి. నేనైతే 1 స్పూనున్నర వేసుకున్నాను. నేను మినప్పప్పు, ఎండుమిర్చి మనం చూసి తీసుకోవాలండి. కారం బాగా ఉంటాయి కాబట్టి, ఎక్కువ అల్లం కూడా ఘాటు ఉంటుంది కాబట్టి అల్లాన్ని తీసుకునే దాన్ని బట్టి ఎండుమిర్చి తీసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ అల్లం ఎక్కువైతే కారం ఎక్కువ అవుతుంది, మళ్ళీ ఆ ఘాటుకి కారం ఎక్కువ అవుతుంది. అందుకని చూసి నేనైతే ఒక 7-8 ఎండుమిర్చి వేస్తున్నానండి. మరీ ఎక్కువ కారమైనా కానీ తినలేం కదా, దానికి తోడు అల్లం ఘాటు కూడా యాడ్ అవుతుంది కదా. ఇవన్నీ చక్కగా వేయించుకుందాము. అట్లనే లాస్ట్కి జీలకర్ర కొంచెం వేగినాక వేసుకుందామండి. ముందే వేస్తే జీలకర్ర మాడినట్టు అవుతుంది, ఫ్లేవర్ పోతుంది. ఇవి కొంచెం దూరగా వేగితే చాలండి, బాగా వేగితే వాటి స్మెల్, రుచి పోతాయి. సరిపోతుందండి. ఇప్పుడు నేను జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను. దీనికి కొంచెం జీలకర్ర ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి, అందుకనే కొద్దిగా జీలకర్ర వేసాను. అట్లనే కొద్దిగా పించ్ ఆఫ్ ఇంగువ, చూసారు కదా దాని మీద పడ్డది, చాలండి. ఇది రాయింగు కాబట్టి స్మెల్ బాగుంటుంది. అట్లనే కరివేపాకు కొంచెం వేసుకుంటే ఆ కాంబినేషన్ బాగుంటుందండి. దీంతో గ్రైండ్ చేసినప్పుడు మనకి ఆరోగ్యానికి మంచిది. అట్లనే కొద్దిగా ఈ వేడి మీదనే పసుపు యాడ్ చేసుకున్నామండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి. ఇది కాస్ట్ ఐరన్ కదా, వేడి బాండి కొంచెం సేపటి దాకా వేడే ఉంటుంది, అందుకనే ముందు ఆఫ్ చేసుకున్నా. నెక్స్ట్ అల్లం ముక్కలు. ఈ అల్లం ముక్కలు వేసుకోవడం జాగ్రత్తగా వేసుకోండి. ఎక్కువ తక్కువ అయితే మాత్రం అల్లం మంచిది కదా అని ఎక్కువ వేసేస్తే ఘాటు ఎక్కువ అవుతుంది. నేనైతే 1 స్పూన్ అంత వేసుకున్నాను. ఈ ఎండుమిర్చి, ఈ అల్లం కలిసి ఘాటు ఎక్కువ అవుతుంది. మనం తీసుకున్న చింతపండుకి ఈ క్వాంటిటీ సరిపోతుంది. ఇవన్నీ చల్లారాలండి ఫస్ట్ అయితే. అలానే కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి దీంట్లో. ఈ వేడికే ఆ బెల్లం మెల్ట్ అవుతూ ఉంటుంది. సుమారుగా వేసుకున్నానండి. అట్లానే ఈ వేడి మీద వాటర్ పోస్తే ఇవి తొందరగా నానతాయండి. అందుకనే కొంచెం వాటర్, ఈ వేడికి వాటర్ కూడా ఆ పచ్చిదనం పోయి చల్లదనం పోయి వేడవుతాయి కదా, అట్లా నానితే ఈ వేడిలో మనకి గ్రైండ్ అయినప్పుడు ఈజీగా అవుతాయండి. అందుకే చల్లారేదాకా వెయిట్ చేద్దాము. ఇక్కడి నుంచి గ్రైండ్ చేసిన వీడియో అదంతా డిలీట్ అయిపోయిందండి పొరపాటున. నెక్స్ట్ టైం ఫుల్ వీడియో ఇంకా వివరంగా పెడతాను. ధన్యవాదాలు. ఇలా అన్నిట్లోకి యూజ్ అయ్యేటట్టు ఇప్పుడు చూశారు కదా, దోశలోకి అల్లం చట్నీ వేసాము. అట్లాగే మిగతా అన్ని టిఫిన్స్లోకి, రైస్లోకి, అన్నిట్లోకి యూజ్ చేసుకోవచ్చండి అల్లం చట్నీ.